హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులు ఇటు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్టుగా అక్కడ తీవ్రమైనటువంటి అస్వస్థత ఉన్న ఆయన్ను ఆ వెంటిలేటర్ పైన కూడా ఉన్నట్టుగా ఇటు వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే గత సంవత్సరం నుండి కూడా ఇటు మాగంటి గోపీనాథ్ తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అంటే కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి ఆ సందర్భం అంటే అది ఏదైతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నుండి కూడా ఇటు గోపీనాథ్ ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఎక్కువ ప్రజాక్షేత్రంలో కూడా ఎక్కువ కనబడటం లేదంటే అప్పటి నుండి కూడా ఏదైతే తనకు గత సంవత్సరం నుంచి కూడా ఇటు కిడ్నీకి సంబంధించినటువంటి ఆ వ్యాధితో ఆయన బాధపడుతున్నాడు. మల్టిపుల్ ఆర్గాన్ డిసీజ్ కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్ కూడా ఆ డిసీజ్ ఏదైతే అంటుకుని అంటే ఆర్గాన్స్ అన్ని కూడా ఇటు డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి వస్తున్న నేపథ్యంలో అంటే ఆయన గత 4 నెలల నుంచి ఇటు బయటకు అంటే 4 నెలల నుండి ఇటు బయటకు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. అంటే మొన్న ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏ ప్రోగ్రాంలో కూడా హాజరు కాలేకుండా కూడా ఉన్నారు ఆయన. అయితే ఏదైతే ఆయన ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవడము అటు కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇటు పెరిగిపోవడం, ఆ ఇన్ఫెక్షన్ కూడా పెరిగిపోవడం, దాని ద్వారా ఇంకా మిగిలినటువంటి ఆర్గాన్లకు కూడా ఇటు ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన గత 4 నెలల నుంచి కూడా ఎవరిని ఇటు పార్టీకి సంబంధించిన వారిని కానీ అటు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వారిని కూడా ఎవరిని కలవలేని పరిస్థితి. అంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయినా ఇటు ముఖ్యమైన కార్యకర్తల్ని కలిసే పనున్నా ఆయన ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతున్నట్టు కూడా ఇటు మనకు తెలుస్తుంది. అట్లా వారిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈరోజు అటు ఉదయం నుంచి కూడా కొంత అస్వస్థతగా ఉన్నట్టు ఇటు కుటుంబ సభ్యులకు తెలిపినటువంటి గోపీనాథ్ తాను తన ప్రైవేటు సిబ్బంది లేదా గన్మెన్స్తో ఇటు హాస్పిటల్కి తానే వెళ్తానంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులకు తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఒకసారిగా మధ్యాహ్నం తర్వాత అస్వస్థత కొంచెం తీవ్రంగా మారడంతో అటు కొంచెం ఇబ్బంది ఎక్కువగా అనిపించడంతో కుటుంబ సభ్యులు ఏదైతే తరచుగా చెక్ చేసుకుంటున్నటువంటి ఏఐజీ హాస్పిటల్కి అతన్ని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ తర్వాత ఆ ఏఐజీ హాస్పిటల్ యొక్క వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇటు క్రిటికల్గా ఉంది అంటే ఆయన పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా ఇటు ఆ వెంటిలేటర్ పైన కూడా చేర్చినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఏఐజీ హాస్పిటల్ దగ్గర చేరుకున్నారు. అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా అక్కడ చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైద్యులతో సంప్రదింపులు చెప్తున్నారు. వైద్యులను కూడా అడిగి ఆయన హెల్త్ బులెటిన్కి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అంటే ఏఐజీ ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులు కూడా ఇంకా హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి. మరికొద్ది సేపట్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ విడుదల చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అంటే ఇప్పటికే మొత్తానికైతే కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత ఇటు హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా చేసినటువంటి మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమం ఉండడం ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కూడా ఇటు తీవ్రమైనటువంటి ఆయన అభిమానులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన ఇటు పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికైతే ఆ ఏఐజీకి సంబంధించినటువంటి వైద్యుల బృందం ఇచ్చేటువంటి హెల్త్ బులెటిన్ తర్వాత కూడా ఆయన కండిషన్ ఎలా ఉంది, ఆయన ఆ పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి ఇప్పటికైతే ఉంది. దేనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలంటే ఇక్కడికి ఏఐజీకి సంబంధించినటువంటి వైద్య బృందాలు తెలియాల్సిన